నమస్కారం వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను చందు వంశీ ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు వినుకొండలో హత్యకు గురైన వైసీపీ నేత రషీద్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్ ఏపీలో రాష్ట్రపతి పాలనకు డిమాండ్ వాయుగుండంగా మారిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం బొగ్గు దిగుమతులు తగ్గించుకునే దిశగా దృష్టి పెట్టాలి కోల్కతాలో జరిగిన సిఐఎల్ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచన అమలు కాని హామీలిచ్చి అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని అమలు చేయలేక వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి విధ్వంసాలు దాడులు హత్యలు హత్యాయత్నాలను ప్రోత్సహిస్తూ భయాందోళనలు సృష్టిస్తున్నారని వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. పల్నాడు జిల్లా వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో జరుగుతున్న దాడులపై ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తామని చెప్పారు. ఏపీలో పరిస్థితులపై ఢిల్లీలో జూలై 24న ధర్నా చేస్తామని తెలిపారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తామన్నారు. రాష్ట్రంలో ఈ రోజు ఒక ఆటవిక పాలన సాగుతా ఉంది. గత 45 రోజులుగా రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒకసారి ఏ సామాన్యుడిని అడిగినా కూడా ఆ ప్రతి సామాన్యుడి నోట్లో నుంచి కూడా వచ్చే మాట ఒకటి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఆటవిక పాలన సాగుతా ఉంది. తెలుగుదేశం పార్టీ వారు ఎవరైనా సరే, వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అయితే చాలు, ఎవరినైనా కూడా వాళ్ళు పోయి కొట్టచ్చు, ఎవరి ఆస్తులైనా కూడా వాళ్ళు ధ్వంసం చేయొచ్చు, ఎవరినైనా హత్య చేయొచ్చు, ఎవరి మీదైనా హత్యా ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళు ఏమి చేసినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర మాత్రమే పోషిస్తారు. పోలీసులు ఇంకా అటువైపు నుంచి ఎవరైనా కేసు పెడితే దొంగ కేసులు వాళ్ళే తప్పు చేశారని అంటూ పోలీసులు కూడా బనాయిస్తారు అనే ఒక నీచ సంస్కృతి ఈ రోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తా ఉంది. నిజంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతా ఉన్నా, ఈ 45 రోజుల పాలనలో 45 రోజుల్లో దాదాపుగా 36 రాజకీయ హత్యలు, 300కు పైగా హత్యాయత్నాలు, తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక 35 మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నాయి. 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇంట్లో చొరబడుతున్నారు, ఆస్తులను ధ్వంసం చేస్తా ఉన్నారు, షాపులను కాల్చేస్తా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల చీనీ చెట్లను నరికేస్తా ఉన్నారు. ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు 560 చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. 490 చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ఇవి కాక 1000కి పైగా దౌర్జన్యాలు, దాడులు. ఈ 45 రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి. నేను అడుగుతా ఉన్నాను, ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను, ఎంతటి దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉంది అన్న దానికి నిదర్శనము ఈ రషీద్ కేసే ఒకటి తీసుకోండి. కావాలంటే ఇదే వినుకొండకు ఇంతకు ముందు ఎస్పీగా రవిశంకర్ రెడ్డి అని చెప్పి ఇంతకు ముందు ఎస్పీగా ఉన్నారు. మంచి ఆఫీసరు, అప్రైట్ ఆఫీసర్. ఎన్నికల వేళ వీళ్ళకున్న పలుకుబడితో ఆ ఆఫీసర్ ను తప్పించేశారు. తర్వాత వీళ్ళకు కావలసిన అధికారిని బిందు మాధవ్ అనే అధికారిని ఎస్పీగా తెచ్చుకున్నారు. ఈ బిందు మాధవ్ అనే అధికారి ఎస్పీ ఎంత అన్యాయస్తుడనంటే, ఈ అన్యాయమైన ఎస్పీని సస్పెండ్ చేస్తూ ఎన్నికల కమిషన్ స్వయంగా నిర్ణయం తీసుకుని ఈ బిందు మాధవ్ అనే అధికారిని సస్పెండ్ చేశారు. దాని తర్వాత ఎన్నికల కమిషనే మల్లికా గర్గ్ అనే ఒక మంచి ఆఫీసర్ ను పెట్టింది. ఆ ఆఫీసరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఆఫీసర్ ను కూడా పంపించేశాడు. ఆ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారి మనుషులకు తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు అందించరు అని చెప్పి ఆ ఆఫీసరు వెళ్లిపోయిన రోజు కొత్త ఎస్పీ శ్రీనివాసన్ అనే ఆయనను, వీళ్ళకి సంబంధించిన ఆయన శ్రీనివాసన్ ఆయన తెచ్చుకున్నారు. ఈ కొత్త ఎస్పీ వచ్చిన 2-3 రోజులకే హత్య జరిగింది. ఆ హత్య కూడా ఏమిటి, అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తూ ఉండగా అమాయకుడైన వ్యక్తి, ఈ వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగస్తుడు, సూపర్వైజర్ గా పనిచేసుకుంటూ వైన్ షాప్ లో తన జీవితం గడుపుతా ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని
అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే కిరాతకంగా కత్తి తీసుకొని అతి దారుణంగా నరకడము. ఆ నరుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులందరినీ కూడా ఈ మాదిరిగా మేము నరుకుతాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించడం కోసం కిరాతకంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని నరుకుతాం. ఎంతటి దారుణంగా ఉంది అంటే పోలీసు వ్యవస్థ వీళ్ళదే, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5 వీళ్ళందరూ కూడా పత్రికల ముసుగులో వీళ్ళు కూడా ఏ స్థాయికి దిగజారిపోయారో ఒక్కసారి గమనించారు. నైరుతి రుతుపవనాల కారణంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కురుస్తున్నాయి. అయితే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశా ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో వాయుగుండంగా బలపడిన అల్పపీడనం ఇవాళ వాయువ్య దిశగా పయనించి పూరి సమీపంలో ఒడిశా తీరం దాటే అవకాశం ఉంది. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ప్రకాశం, నంద్యాల, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారం చేసిన రౌడీ షీటర్ వినయ్ను అరెస్ట్ చేసినట్లు గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసును పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అతి తక్కువ సమయంలో నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు. అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని
కోర్టులో ప్రవేశపెట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు. తిరుపతి జిల్లా పట్టణంలో జరిగిన టూటౌన్ పోలీస్ స్టేషన్ పై జరిగిన అత్యాచార సంఘటన గురించి ముద్దాయిన వినయ్ కుమార్, గుంజుపల్లి వినయ్ కుమార్ ఆఫ్ 1 టౌన్ పోలీస్ స్టేషన్, ఇంతకుముందు ఒక షీట్ కూడా ఉంది అతనికి. ఒక అమ్మాయిని ఆ ప్రైవేట్ కాలేజ్ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. దాంట్లో అక్కడ పోయిన తర్వాత అమ్మాయిని బద్దలు ఆడుకున్నాడు, కొంచెం రిక్వెస్ట్ చేశాడు, చాలా చేశాడు. తర్వాత అమ్మాయి నమ్మకపోయేటప్పటికి బలవంతంగా ఆ అమ్మాయిని అత్యాచారం చేయడం జరిగింది. ఆ విషయంలో 2 పార్టీలు పెట్టి ఫాస్ట్గా ఒకటి మా సార్ కూడా పైనుంచి కూడా ఒత్తిడిగా ఉంది, ఇక్కడి గవర్నమెంట్ కూడా చాలా ప్రెస్టీజ్గా తీసుకుంది కాబట్టి ఇలాంటి అత్యాచార సంఘటనలో ఎలాంటి ముద్దాయిని ఏమాత్రం లేట్ చేయకూడదు పట్టుకోని చెప్పారు. కాబట్టి మా ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం, సుబ్బారాయుడు గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం కూడా 2 పార్టీలు పెట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేస్తాము. అతను వినయ్ కుమార్ అరెస్ట్ చేయడం జరిగింది. అతను మిగతా రిమైనింగ్ ఇన్వెస్టిగేషన్లో కూడా మొత్తం టెక్నికల్గా కానీ అతను ఏ విధంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టింది మొత్తం కూడా టోటల్గా రికార్డ్ చేయడం జరిగింది. అతను ఇమీడియట్గా అరెస్ట్ చేసి అరెస్ట్ చేసిన దాంట్లో ఎస్పీ గారు కూడా అభినందించడం జరిగింది. ఇన్స్పెక్టర్ 1 టౌన్ గారిని అండ్ స్టాఫ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ కూడా అభినందించడం జరిగింది. అరెస్ట్ ఈరోజు ఇక్కడ తాళమ్మ టెంపుల్ దగ్గర, అంటే మనం తాళమ్మ టెంపుల్ దగ్గర నుంచి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇన్స్పెక్టర్ గారు పట్టుకోవడం జరిగింది. ఇక్కడే అరెస్ట్ ఇచ్చి ఈరోజు కోర్టు ప్రొడ్యూస్ చేయడం. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలోని గంధర్వ మహల్ పేరుకు తగ్గట్లుగానే గంధర్వులే నిర్మించారన్నట్లుగా అద్భుతమైన కళా నైపుణ్యంతో మైసూర్ మహారాజ్ ప్యాలెస్, గోల్కొండ కోట చూసిన అనుభూతిని పొందుతారని జమీందారి కుటుంబ వారసులు గొడవర్తి శ్రీరాములు పేర్కొన్నారు. గంధర్వ మహల్ నేటికి 100 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జమీందారి కుటుంబానికి చెందిన గొడవర్తి నాగేశ్వరరావు 1924లో గంధర్వ మహల్ను అతి సుందరంగా నిర్మించడం జరిగిందని, 2024 నాటికి 100 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటీవల 20 లక్షలతో పునరుద్ధరించడం జరిగిందన్నారు. ఈ వేడుకల్లో ఆచంట ఎమ్మెల్యే పితాన సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఇలాంటి పురాతన కట్టడాలను కాపాడుకుంటూ ఉండాలన్నారు. పురాతన భవనంగా ఇప్పుడు కలకలలాడుతున్నాయి. నిత్యం కూడా ఈ భవనానికి ఒక పేరు ప్రతిష్టలుగా తెచ్చుకుని కుటుంబం ఇప్పుడు కూడా పోషించిన సందర్భంగా ఆ భగవంతుడి ఆశీస్సులు కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా మెండుగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మెండుగా ప్రతి ఒక్క కుటుంబ సభ్యునికి ఉండాలని ప్రధానంగా కోరుకుంటూ ఈనాడు మిత్రుడు గొడవ శ్రీరాములు గారు, వెంకన్న బాబు గారు, అలాగే సాగర్ గారు, నాగేశ్వరరావు, చైతన్య గారు, అలాగే మిగిలిన ఇతర కుటుంబ సభ్యులు, వారిలో కుటుంబ అల్లుడు గారు ప్రసాద్ గారు ఎదురున్నారు, ఇంకా పెద్దలు ఎవరుతున్నారు, అలాగే మిత్రులందరూ కూడా ఈవేళ ఈ కార్యక్రమానికి ఆహ్వానించబడి సెంటినరీ కార్యక్రమాలు చేయడం హృదయపూర్వకంగా మా అందరి తరఫున అభినందనలు, ధన్యవాదాలు కూడా అర్పించుకుంటా ఉన్నాం. ఈ భవనానికి రాజకీయ చరిత్ర ఉంది. ఈ భవనానికి ఈ ప్రాంతంలో ఒక రకమైన గుర్తింపు ఉంది. ఈ ప్రాంతంలో గురవర్తి నాగేశ్వరరావు తర్వాత రామారావు గారు రాజకీయ పోషణ చేసుకుని రాజకీయాల్లో తెలుగుదేశం వచ్చిన తర్వాత అత్యంత నందమూరి తారక రామారావు నుంచి తరువాత వచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి వరకు ఈ గృహాల్లో రాజకీయ వేదిక రావడం, తర్వాత ఈ రాజకీయాన్ని సుదీర్ఘ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ యొక్క రాజకీయం ఈ యొక్క భవనంలో ముడిపడి ఉన్న విషయాన్ని కూడా మనం అందరూ చూసుకోవాలి. మరిన్ని అప్డేట్స్ బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి BCN న్యూస్.